రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తల్లి బిడ్డ బాగుండాలని సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందజేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లలో గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను కేటీఆర్ పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూలతో పాటు ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేశామన్నారు. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిందని చెబుతోంది. తొమ్మిదేళ్ల కిందట 2014 సంవత్సరం జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రాష్ట్రంలో ప్రజారోగ్యం పరిస్థితి ఎట్లా ఉంది, ఈరోజు ఎట్లా ఉంది అంటే తప్పు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. దానికి గొప్ప ఉదాహరణ మన రాజన్న సిరిసిల్ల జిల్లా అని కూడా ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఒకసారి భవిష్యత్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఈ 9 సంవత్సరాల్లో వైద్య ఆరోగ్య రంగంలో ఎన్ని పనులు చేసుకున్నామో, ఎంత గొప్పగా మరి ఇక్కడ కొత్త మౌలిక వసతులు కానీ ఎంత గొప్పగా ఈ జిల్లాలో కొత్త సౌకర్యాలు సదుపాయాలు ప్రజల కోసం ఏర్పడ్డాయో గుర్తు చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. కానీ దానికంటే ముందు ముఖ్యంగా 2020 సంవత్సరంలో కరోనా వచ్చిన తర్వాత దాదాపు 1.5-2 సంవత్సరాల పాటు ప్రపంచం అంతా భయపడుతుంటే ఎక్కడ బయటికి వస్తే ప్రాణాలు పోతాయో, ఎక్కడ ఈ వైరస్ సోకితే ప్రాణాలు పోతాయో అని ఆందోళన చెందుతున్న రోజుల్లో నిజంగా కూడా దేవుళ్ళ మాదిరిగా మా అందరికీ ధైర్యాన్ని ఇచ్చి ప్రాణాలు కాపాడిన మా వైద్య ఆరోగ్య సిబ్బందికి హృదయపూర్వకంగా నేను మీ అందరికీ కూడా సల్యూట్ చేస్తా ఉన్నాను. మీ సేవలు ఆ రోజు మీరు చూపెట్టిన తెగువ, మీరు చూపెట్టిన ధైర్యం సామాన్యమైనది కాదు. ఎందుకంటే